ఇక సీఎం జగన్ పై దాడి కేసులో నిందితుడు సతీష్ తండ్రి వాదనలు భిన్నంగా ఉన్నాయి. తమ అబ్బాయికి ఏమీ తెలియదని, నేరం ఒప్పుకోవాలని లేదంటే చంపేస్తామని పోలీసులు బెదిరించారని నిందితుడి తండ్రి ఆరోపిస్తున్నారు. సోమవారం రాత్రి తమ ఇంటి నుంచి తన కొడుకును పోలీసులు అక్రమంగా తీసుకెళ్లారన్నారు. తన కొడుకు నిర్దోషి అని సతీష్కు న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. కలుసుకుంటే ఏంట్రా ఏం జరిగిందిరా అంటే, ఏం లేదు నాన్న, ఇదంతా వాళ్ళు భయపెట్టి చేపించారు నాన్న, నాకైతే ఏం తెలియదు నాన్న, ఆ రోజు చీకట్లోకి తీసుకెళ్ళి భయపెట్టించారు, ఇదంతా కావాలని చేస్తున్నారు సార్. వాళ్ళు భయపెట్టించి ఒప్పియాలని ఒప్పిస్తున్నారు అంతే. ఇది మాత్రం వాళ్ళు చేసింది కాదు, అది జరిగింది కాదు. అది వాళ్ళు ఎవరో ఒకళ్ళ మీద నెట్టాలని నెడుతున్నారే తప్ప అసలైన వాళ్ళని పట్టుకోకుండా వీళ్ళని ఏం తెలియని అపరిశోభం తెలియని వాళ్ళని పట్టుకొని హింసించేస్తున్నారు సార్. మమ్మల్ని ఏడిపించేస్తున్నారు. అవన్నీ భయపెట్టి చెప్పించినాయి సార్. ఇవన్నీ జరిగినాయి కావు. జరిగినాయి అయితే వాళ్ళు చేసిన మనుషులు కాదు. అసలు వాళ్ళని తీసుకెళ్ళి కావాలని ఒప్పించాలని వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు, కానీ వాళ్ళు మాత్రం చేయలేదు సార్. ఇది అసలు లేదు సార్. నా ఏమంటే పనికి వస్తాడు, మేము కూలి పనులకి వెళ్తాం. పొద్దున 7:30, 8కి వెళ్తాం, సాయంకాలం 5, 5:30కి లేదంటే 6కి ఇంటికి వస్తాం సార్. అంతేగాని ఏదో అరగంట అన్నం తింటారు, 7, 7:30 లోపు అన్నం తింటారు, అరగంట పోగంట ఆర్చి లోపలనే. మా వడ్డీ కాలనీ దాటి అయితే బయటికి వెళ్ళరు, ఆర్చి దాటి అయితే బయటికి వెళ్ళరు. అక్కడ మా ఇంట్లో పనుకున్నాడు సార్. ఇంట్లో పనుకున్నాను తీసుకొని వెళ్ళారు. ఇంట్రాగేషన్ అది సొల్యూషన్ తాగుతున్నాడు, అది తాగుతున్నాడు, కంప్లైంట్ వచ్చిందని తీసుకొని వెళ్ళి సోమవారం నైట్ 11 గంటలకు తీసుకెళ్ళి ఇలా చేశారు సార్. ఏం జరిగిందో కూడా తెలియదు. తర్వాత సీఎంని రాయిపెట్టి కొట్టింది మీ అబ్బాయి అని చెప్తున్నారు. మాకు జరిగింది అది తెలిసినంతవరకు అదే సార్. మిగతాది అయితే మాకేం తెలియదు. అసలు చేసిన వాళ్ళం కాదు సార్. మేము 17 వెళ్ళి 18 వెళ్ళిగే సార్. మొన్న పుట్టినరోజు శనివారం సాయంకాలం పుట్టినరోజు చేసుకున్నాడు. అది ఆ రోజు శనివారం నైటు 12 వచ్చి పుట్టినరోజు చేసుకున్నాడు పిల్లలతోటి వెళ్ళి. సార్ గారు వచ్చిన నైటు అంతకుముందు అదే మా అబ్బాయి దగ్గరికి వెళ్ళి కలుసుకున్నాను.